రూపాయి పతనం, రూపాయి విలువ డాలర్‌తో కంపేర్ చేస్తే పతనం అన్నది పెరుగుతుంది. ప్రపంచ ఆహ్, లెక్కలతో పోల్చుకుంటే రూపాయి బలంగానే ఉంది. ప్రపంచ పతనాలతో పోల్చుకుంటే. కానీ డాలర్‌తో పోల్చుకున్నప్పుడు రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. ఇదివరకు రూ. 67 నుంచి రూ. 69కి మన్మోహన్ సింగ్ టైంలో వెళ్ళినప్పుడు దాన్ని తీవ్రంగా తప్పుబట్టారు నరేంద్ర మోడీ. గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో, ప్రధానమంత్రి అభ్యర్థి హోదాలో డాలర్ విలువ పడిపోతుందంటే భారత విలువ పడిపోతుందని. బట్ ఇప్పుడు రివర్స్‌లో నడుస్తుంది. మోడీ సర్కార్ వచ్చాక దారుణంగా ఇప్పుడు పతనం అయింది. రూ. 88.49 ఇవాళ డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి వాల్యూ. రూ. 88.49 అంటే రూ. 100 వెరైటీకి రూ. 188.90 పడినట్టు అనమాట. అట్లాంటి సిచ్యుయేషన్ నడుస్తుంది. అయితే దీంట్లో ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే దీనివల్ల నష్టమేమీ లేదు అంటుంది. కానీ విదేశాల్లో మన వాళ్ళు సంపాదించుకుంటుంటే ఆ డబ్బులు ఇక్కడికి వస్తే దీనివల్ల బెనిఫిట్. ఎందుకు? డాలర్ నుంచి ఇక్కడ రూపాయలు ఎక్కువ వస్తాయి. అక్కడ ₹1,00,000 పంపించారంటే ఇక్కడికి రూ. 88,00,000 88,50,000 వచ్చినట్టు. అదే ఓ ₹1,000 పంపించారంటే దగ్గరగా రూ. 80,000 88,000 పైన చిల్లర వస్తుందన్నమాట. అట్లాంటి స్టేజీ ఉంటుంది. అదే కనుక మన పిల్లలు అక్కడ చదువుకుంటే లేదా మన వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళకి డబ్బులు పంపిద్దాం అనుకుంటే ఇప్పుడు వాళ్ళకి $1,000 పంపించాలంటే మనం రూ. 88.49 చొప్పునంటే ఆ రేంజ్‌లో రిటర్న్ పంపించాల్సి ఉంటుంది. అది ఇక్కడి నుంచి పంపించే వాళ్ళకి నష్టం, అక్కడి నుంచి తెప్పించుకునే వాళ్ళకి లాభం.